నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో వరద తగ్గలేదు. హంగిర్గాలో గ్రామ పంచాయతీ భవనం నీట మునిగింది. అలాగే 50 ఇళ్లను కూడా వరద ముంచెత్తింది. దీంతో సుమారు 400 మందిని పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారు అధికారులు. ఇంకా 100 మంది గ్రామంలోనే ఉండిపోయారు. వారిని కూడా తరలించేందుకు ప్రయత్నిస్తున్నాయి సహాయక బృందాలు. అదే ఎన్టీవీ స్క్రీన్ మీద విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాము. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని చెప్పి 50 ఇళ్లను వరద ముంచెత్తింది. దీంతో సుమారు 400 మందిని పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారు అధికారులు. ఇంకా 100 మంది అయితే గ్రామంలో ఉండిపోయారు. ఇంకా వారిని కూడా తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసలు ఎలా జరుగుతున్నాయి ప్రయత్నాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. సౌజన్య, బోధన్ మండలంలోని హంగిర్గా ప్రాంతం చుట్టుముట్టింది. పూర్తిగా గ్రామం మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుంది. సురక్షిత ప్రాంతాలకు ఇప్పుడు అందులో చిక్కుకున్న వారందరినీ తరలిస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో సహా మనం సైతం 3 కిలోమీటర్లు వారితో పాటు గ్రామానికి చివరిలో ఉన్న కాడికి వచ్చాము. ఇక్కడ సైతం మరో కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఆ గ్రామంలో పూర్తిగా ఒక 500 మందికి పైగా ఉన్నారు. అయితే అందులో ఇప్పటికీ 400 మందిని 350 నుంచి 400 మందిని ఇప్పటికే రెస్క్యూ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడ పునరావాస కేంద్రాల్లో ఉంచిన పరిస్థితి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. ముఖ్యంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిన్నటి నుంచి తమ కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎలా సాగింది, ఇప్పటివరకు ఎంతమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారనేది ఎస్డీఆర్ఎఫ్ టీంకి సంబంధించిన మెంబర్లు మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఎలా సాగుతుంది సార్? సార్, ఇక్కడ మన హంగర్గా గ్రామంలో వచ్చేసి ఈ వరద ప్రభావిత ప్రాంతం అయితే ఇక్కడ విలేజ్ చుట్టుముట్టలం ఏంటంటే మొత్తం గ్రామం మొత్తం కూడా జల దిగ్బంధంలో చుట్టుకుంది. ఇక్కడ సుమారు ఒక 500కు పైగా కుటుంబాలు ఉన్నాయి సార్. అందులో సుమారు ఒక 400 కుటుంబాలకు పైగా ఏంటంటే ఫైర్ డిపార్ట్మెంట్ నుండి ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందం అనేది సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్లడం జరిగింది. కానీ ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. పూర్తిగా ఈ ఆపరేషన్ కంప్లీట్ అయిపోయి ఈ ప్రజలను సురక్షితంగా చేర్చిన తర్వాత మేము ఎంతమంది టీం పనిచేస్తున్నారు? ఎన్ని స్పీడ్ బోట్లు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? ఇక్కడ 2 బోట్లు వర్క్ చేస్తున్నాయండి. 2 బోట్లు వర్క్ చేస్తున్నాయి. అలాగే ఈ ఎస్డీఆర్ఎఫ్ బృందం సుమారు 20 మంది ఇక్కడ వర్క్ చేస్తున్నామండి. మరి పోలీస్ సిబ్బంది కూడా వారి సహాయ సహకారాలు అందిస్తున్నారండి. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు, ఎస్డీఆర్ఎఫ్ బృందాల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అటువైపు నుంచి ట్రాక్టర్లో తీసుకొచ్చి ఏదైతే వాటర్ ఎక్కువగా ఉందో అక్కడికి స్పీడ్ బోట్ ద్వారా ఎస్డీఆర్ఎఫ్ అదేవిధంగా పోలీసులు, ఇటువైపు రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులు వీళ్ళ తరలింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మనం ప్రస్తుతం ఇప్పుడు మంజీరా వాటర్లోనే ఉన్నాం. మంజీరా వాటర్లో ఒక పుట్టి అంటారు, ఇది మామూలుగా ఈ వీటిపైన ఉండి మనం ఇక్కడికి రావడం జరిగింది. స్పీడ్ బోట్ ద్వారా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే వీళ్లకు గ్రామానికి సంబంధించిన మేకలు అదేవిధంగా ఏదైతే ఇతర వస్తువులు అవన్నిటినీ ఈ విధంగా స్పీడ్ బోట్ల ద్వారా ఈ ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి మనం అయితే ప్రస్తుతం చూసుకోవచ్చు. స్థానికులు కొంతమంది ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ, ఏంటి మీరేం చేస్తున్నారు ఇప్పుడు? ये थोड़ा पब्लिक के लिए सेवा कर रहे हैं और लाके बिठा रहे हैं. वहाँ से दूर है पानी, वहाँ से यहाँ पर लाते, थोड़ा बैठ के हाथ पकड़ के बिठा दे रहे हैं.